పద్మశ్రీ అవార్డుల పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. ఇక ఈ ఏడాది 34 మందికి అయితే అవార్డులను ప్రకటించారు. ఇక తెలుగు వారిలో ముగ్గురికి పద్మ పురస్కారాలు, అలాగే చిరు వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ అవార్డులు అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు అయితే ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా తెలంగాణ నుంచి నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్పకు, అలాగే జనగామ జిల్లాకి చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యలకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి పద్మశ్రీ ప్రకటించింది. కాగా అంతరించిపోతున్న కళలను కాపాడమే లక్ష్యంగా వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్న కళాకారులకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించడం పైన సదరు కళాకారుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.